వెల్కమ్ టు సాగర తీరం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ యజమాని రామోజీరావు కేసుపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలనాత్మకమైన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తీర్పు వచ్చిన తర్వాత ప్రజలు ఒక్కొక్కరు బయటకు వచ్చి రామోజీ అక్రమాలపై కథలుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. న్యాయం ఇంకా బతికుంది, సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. బలవంతమైన సర్పం కూడా ఒక్కోసారి చలిచీమల దాటికి తట్టుకోలేక ఏ విధంగా చనిపోతుందో, అలాగే మీడియా ముసుగులో ఏం చేసినా నాకు అడ్డు చెప్పేవారు లేరనే విర్రవీగుతున్న రామోజీకి సుప్రీంకోర్టు ఇచ్చిన సాకు గుణపాఠం కావాలని, మరెవరు ఇలాంటి అక్రమాలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలాగుంటే రామోజీరావు అక్రమాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టు వదలని విక్రమార్కుల్లా సుమారు 17 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పోరాటంలో మలుపులు, జిమ్మెక్కులు, ఒత్తిళ్లు, బెదిరింపులు, విమర్శలు, ఆరోపణలు, ముక్కు మొఖం తెలియని వ్యక్తులతో తిట్ల పురాణం ఒకటేంటి, ఎన్నో విధాలుగా ఉండవల్లిని తమ దారికి తెచ్చుకోవడానికి రామోజీ వర్గీయులు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. రామోజీకి ఇలాంటి గడ్డు పరిస్థితి తీసుకొచ్చిన వారిలో మొదటిగా ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే, రెండోది ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్ కేసు ఇప్పట్లో తేలే పరిస్థితి లేదని అందరూ భావించారు. కానీ వాళ్ళు ఆలోచనలో తప్పు అని సుప్రీంకోర్టు తన తీర్పుతో చెప్పకనే చెప్పింది. ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకంగా ప్రజల నుంచి వేల కోట్ల అక్రమంగా డిపాజిట్లు స్వీకరించిన కేసులో రామోజీకి గట్టి షాక్ తగిలింది. మార్గదర్శి ఫైనాన్షియర్ నుంచి ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి హైకోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా చట్టవిరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సి ఉందని స్పష్టం చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చడమే కాకుండా చట్టవిరుద్ధంగా వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపోద్దని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కేసు విషయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినాలి, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రామోజీని ఈ కేసు నుంచి ఎలాగోలాగా బయటికి తీసుకువచ్చేందుకు ఆయన తరపున న్యాయవాదులు ఏపీ ప్రభుత్వం విషయాన్ని కోర్టు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఈనాడంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమంటూ చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు తనదైన శైలిలో స్పందించింది. ఈనాడుకు ప్రభుత్వం వ్యతిరేకము, ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకము ఉండొద్దని లక్ష్మణరేఖ ఎలా గీస్తామంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన రామోజీ కేసు గురించి దేశంలో అటు జాతీయ ఇటు రాష్ట్ర స్థాయిలో పలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారమైనా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కనీసం చిన్న వార్తను కూడా రాయకపోవడాన్ని ప్రజలు వాళ్ళ నైజాన్ని అసహించుకుంటున్నారు. తెల్లవారు మొదలు రాత్రి పడుకునే వరకు నీతి వాక్యాలు వల్లించే ఈ 2 పత్రికలు రామోజీ కేసుకు సంబంధించిన వార్తను ఎందుకు రాయలేదంటూ నిలదీస్తున్నారు. పత్రికలు నడుపుతున్న వారికి రాజకీయాలతో పనేముంది, మీ రాజకీయ లబ్ధి కోసం చందాదారులను మోసం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి చందాదారులుగా ఉన్న పాఠకులు రామోజీరావు అక్రమాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి వేరే పత్రికల్లో చూసి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలతో తాటికాయంత అక్షరాలు రాయడమే కాకుండా తమ ఛానల్స్లో చెప్పిందే చెప్పి చూపించిందే చూపిస్తూ ప్రత్యేక కథనాలంటూ ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. రామోజీరావు అయిపోవడం వల్ల ఆ 2 పత్రికల యజమానులు తేలికుట్టిన దొంగల్లా పల్లకున్నారు. లేకపోతే వాళ్ళని ఆపగలమా? దీన్ని బట్టి ఆ 2 పత్రికలు పాఠకులను ఏ విధంగా గత కొన్నాళ్ళ నుంచి మోసం చేస్తున్నాయో సుప్రీంకోర్టు తీర్పు సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.